ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణ గురవే నమః. సురేశ శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః. అహః సంవత్సరో వ్యాళః ప్రత్యయః సర్వదర్శనః. శ్రీ విష్ణు సహస్రం 10వ శ్లోకంతో నామస్మరణ చేసుకుని భీష్మ ఉపదేశంలోకి ప్రవేశిస్తున్నాం. రాజు ప్రజలు అన్యోన్యంగా ఉండాలి అని, రాజు ధర్మం పరిరక్షించడం, ప్రజాధర్మం రాజాజ్ఞను గౌరవించడం అని భీష్ముడు చెప్పగా విని ధర్మరాజు శత్రువులను సమర్థంగా ఎదుర్కొని వారిని పూర్తిగా నిర్మూలించే పద్ధతులను తెల్పమని కోరాడు. రాజు దేశానికి రక్షకుడైతే గృహస్థుడు ఇంటికి రక్షకుడు కనుక కొంతవరకు ఆ పద్ధతులు మనకు కూడా ఉపయోగిస్తాయి. ఈ దృష్టితో భీష్మ ఉపదేశాన్ని విందాం. తనుదాన తొలుత గెలువన్ మనుజపతికి వలయు పిదప మార్తుర గెలువన్ మనమున దలచునది. మును తను గెలువని పతికి గెలువదరమే పగరన్. తనను తాను గెలువని రాజు శత్రువులను ఏం జయిస్తాడు అన్నాడు భీష్ముడు. తనను తాను గెలవడం అంటే పంచేంద్రియ వ్యామోహం లేకుండా ఉండడం, జితేంద్రియత్వం అని వివరించాడు. కనుక ఏ రంగంలోనైనా విజయం సాధించాలి అనుకునే వ్యక్తికి మొదటి ధర్మం జితేంద్రియత్వం అని అర్థమవుతుంది. తర్వాత భీష్ముడు శత్రువులు ప్రవేశించే ద్వారాలను ఎలా రక్షించుకోవాలో అనేక విధాల వివరిస్తూ మార్గదర్శకుడుగా ఒక పురోహితుణ్ణి సంప్రదిస్తూ ముందుకు సాగాలి అని సూచించాడు. మిత్రులు, బంధుబలగం నిండుగా ఉండాలి అని, సమర్థుడైన మంత్రి సహాయంతో ఉపాయంగా శత్రువులను అణచాలి అని చెప్పాడు. యుద్ధ విద్యలు, వ్యూహ ప్రతివ్యూహాలు, సంధి చేసుకోవలసిన సమయాలు మొదలైన వాటిని పూర్వరాజులు ఎలా ప్రవర్తించారో తెలుపుతూ సోదాహరణంగా వివరించాడు. ఇలా సాగుతూ ఉండగా ఆపద్ధర్మ ప్రస్తావన వచ్చింది. సంస్కృత భారతం శాంతి పర్వంలో అంతర్భాగంగా ఆపద్ధర్మ పర్వం అనే పేరుతో ఈ వివరాలన్నీ ఒక ప్రత్యేక భాగంగా ఉన్నాయి. ధర్మ సాధన కోసం తన దేహాన్ని రక్షించుకోవటం మానవ ధర్మం. అది ధర్మ మార్గంలో కుదరకపోతే ఆపద్ధర్మంగా ఏదైనా చేయవచ్చు అనడానికి ఉదాహరణగా విశ్వామిత్రుని ప్రవర్తనను వివరించాడు భీష్ముడు. పూర్వం త్రేతాయుగం, ద్వాపరయుగం సంధి కాలంలో 12 ఏళ్ళు అనావృష్టి ఏర్పడిందట. పంటలు లేవు. ప్రజలు కనబడిన జంతువునల్లా చంపి తింటున్నారు. ఆ కష్ట సమయంలో విశ్వామిత్రుడు ఒకచోట కుక్క మాంసం ఆరబెట్టి ఉంటే చూచాడు. రాత్రి వరకు కాచుకొని ఉండి దాని యజమాని నిద్రించిన తరువాత దాన్ని దొంగలించబోయాడు. కానీ దురదృష్టం, ఆ యజమాని మేల్కొని ఎవరది అన్నాడు. తాను విశ్వామిత్రుణ్ణని నిజం చెప్పాడు ఇతడు. అప్పుడు ఆయన, నీవు మునివి గనుక మాంసం తినడం అధర్మం, అదీగాక దొంగతనం మరింత అధర్మం అన్నాడు. దానికి విశ్వామిత్రుడు అనేక విధాల విశేషాలన్నీ చెప్పి ఇది ఆపద్ధర్మం అని ఒప్పించాడట. అతడిచ్చిన ఆ కుక్క మాంసంతో ప్రాణం నిలబెట్టుకున్నాడు. తరువాత వర్షాలు కురిసి దేశం సుభిక్షమైనప్పుడు తపస్సు చేసి ఆ దోషం పోగొట్టుకున్నాడు అని భీష్ముడు చెప్పగా విని ధర్మరాజు చాలా బాధపడుతూ, ఆపద్ధర్మం ఇంత తీవ్రంగా ఉంటుందా? నా మనస్సు విషాదంతో నిండిపోయింది అంటూ ఉంటే
నాయనా, ధర్మం అనేక ముఖాలుగా ఉంటుంది. రాజులు అన్ని మార్గాలను తెలుసుకొని ఉండాలి. దేనికి దుఃఖపడరాదు అన్నాడు భీష్ముడు. శరణాగతుడైన విశ్వామిత్రునికి ఆ కష్టకాలంలో తన ఆహారాన్నిచ్చి రక్షించిన ఆ మహనీయునికి ఎంత పుణ్యం వచ్చిందో అనుకుంటూ ధర్మరాజు ఆ మాటే అడిగాడు. దానికి భీష్ముడు, నేను పూర్వుల వలన విన్న ఒక సంఘటన చెబుతాను. అది నీ ప్రశ్నకు చక్కని సమాధానమవుతుంది అని ప్రారంభించాడు. పక్షులను వలపన్ని పట్టుకునే ఒకడు ఒకసారి అలా కొన్ని పక్షులను పట్టుకొని వస్తూ ఉండగా ఉన్నట్టుండి పెద్ద గాలివాన ప్రారంభమైంది. తలదాచుకునేందుకు అక్కడే కనిపించిన ఒక మర్రి చెట్టు క్రిందికి వెళ్ళాడు అతడు. అంతలో చీకటైంది. భయపడుతూ దేవుళ్ళను తలుచుకుంటూ ఒక రాతి బండ మీద ముడుచుకొని పడుకున్నాడు అతడు. ఆ చెట్టు తొర్రలో నివసించే మగ పావురం తన భార్య రాలేదే అని బాధపడుతూ ఉంటుంది. ఆ మాటలు వలలో తగులుకొని ఉన్న ఆ భార్య పావురం విని చాలా సంతోషించి, ఆ వచ్చినవాడు అతిథి గనుక అతనికి కావలసింది చెయ్యమని కోరింది. వెంటనే మగపావురం కూడా తన భార్య వలలో తగులుకొన్నందుకు బాధపడుతూనే అక్కడ ఉన్నందుకు సంతోషిస్తూ మనుష్య భాషలో అతనికి ఏం కావాలి అని అడిగింది. పక్షి మాట్లాడడం ఆశ్చర్యం కలిగించినా తన ప్రాణరక్షణ అవసరం గనక మొదట చలిపోయే ఉపాయం చూడమన్నాడు. అది ఎండు పుల్లలను ఏర్చి కూర్చి పక్కనున్న గూడెం నుండి నిప్పు తెచ్చి మంట వేసింది. చలిగాచుకొని కొంచెం తేరుకొని అతడు ఆకలిగా ఉంది అన్నాడు. అన్నా, పక్షుల దగ్గర ఆహారం నిల్వ ఉండదు గదా, నా శరీరమే ఇస్తాను తీసుకో అంటూ అది ఆ మంటలోనే దూకింది. అతడు నిశ్చేష్టుడయ్యాడు. అతనిలో ఏదో జ్ఞానం మెరిసినట్లయింది. కలదే ఇమ్మెయి పౌరుషంబు జగతిన్ కారుణ్యమే పారా ఇప్పులుగు ఇట్లిచ్చునే మేను నాదు చరితంబుల్ నిందకున్ పట్టులై తలపన్ వచ్చిన ఇంత కీడగునే ఏతత్ క్రూరతా ఘోర చేష్టలు మానన్ గలవాడ పక్షి గురువై సంధించే సద్బోధమున్ అని అతనికి జ్ఞానభావమేదో కలిగింది. అంతే, వలలోని పక్షులను అన్నిటినీ వదిలివేశాడు. ఆడుపావురం బయటికొచ్చి భర్తతో పాటే నేను అని అది కూడా ఆ మంటలోనే పడిపోయింది. అతడు చూస్తూ ఉండగానే ఆ 2 పావురాల జీవాత్మలు దేవ విమానాలలో దివ్యలోకాలకు వెళ్ళిపోయాయి. అది చూచి అతడు తాను పూర్తిగా విరక్తుడై తాను చేసిన పాపాలకు పశ్చాత్తాపపడుతూ క్రమంగా ఆ అడవిలోని ఒకచోట కార్చిచ్చులోకి నడిచి శరీర త్యాగం చేసి తాను కూడా దివ్యలోకాలకు వెళ్ళాడు అని భీష్ముడు చెప్పగా ధర్మరాజు ప్రీతి వినయాలతో విప్పారిన కళ్ళతో తన సంతృప్తిని ప్రకటించాడు. ఆపద్ధర్మంగా ఏదో ఒకటి తీసుకొని శరీరాన్ని రక్షించుకోవాలి అని విశ్వామిత్రుని కథ, రక్షించుకున్న శరీరాన్ని పరోపకారం కోసం తృణప్రాయంగా వదిలివేయాలి అని, పరమాత్మ సౌఖ్యాన్ని పట్టుకోవాలి అని పావురాల కథ శరీరం విలువను, ఆత్మ విలువను ప్రబోధిస్తున్నాయి. ఓం నమో వెంకటేశాయ.